సార్ వాడిని ఈ లోకంలో లేకుండా చేసేస్తే మళ్ళీ ఇలాంటి కూతలు కుయ్యకు. అసూయ నన్ను మరో మెట్టు పైకెక్కించాలి. మరొక వ్యక్తిని చంపాలి అనుకోవడం పిరికితనం. జెంట్మెన్, ఈ కొద్ది కాలంలో మా అభివృద్ధి మీరు చూస్తూనే ఉన్నారు. మీరు మీ వ్యాపార అనుబంధాల దృష్ట్యా దేశంలో ఎన్నో పెద్ద పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీల దగ్గర అప్పులు తీసుకుంటారు. ఏ కంపెనీ కూడా ఇవ్వని ఒక రాయితీ ఈ సంవత్సరం మా కంపెనీ ఇస్తోంది. అప్పుకి ఇతర కంపెనీలు వసూలు చేసే వడ్డీలో సగం మాత్రమే మా కంపెనీ వసూలు చేయడానికి నిర్ణయించింది. ఓకే? భగత్ సగం వడ్డీ మాత్రమే తీసుకుంటారని ప్రకటించాడు కదా, అంటే 50%. గుడ్. నేను 60% కట్ చేస్తున్నాను, అంటే 160%. ఓకే. 60%. ఓకే, నేను 70% కట్ చేస్తాను. సరేనా? ఏమిటి 70% కట్ చేస్తున్నాడా? నేను 90% కట్ చేస్తాను. ఇప్పుడేమంటాడు భగత్? వాట్ నాన్ సెన్స్! 90% కట్ట? దిస్ ఈస్ కాంప్లికేషన్. అంత తక్కువ వడ్డీకి నేను ఇవ్వలేను. మీరు అక్కడే తీసుకోండి. సారీ, ఇక్కడ కాదు, అక్కడ. బాయ్ ప్రసాద్. అశ్వత్, కొంప మునిగింది. భగత్ మనల్ని మోసం చేశాడు. ఏం జరిగింది? ఈ వడ్డీ వ్యాపారంలో మనం ఇరికించి తను తప్పుకున్నాడు. మాట తప్పి తను ఓడిపోయాడు, మనమే గెలిచాం. మరి మన డబ్బు పోనీ. ఎందుకు సార్ పిలిపించారట? ఏం లేదయ్యా, నీకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదన్న విషయం ఇన్నాళ్ళకి నేను తెలుసుకున్నాను కనుక నువ్వు అడగకూడదని ఒకటి ఇవ్వాలనుకుంటున్నానయ్యా. ఏమిటండి? నా చెల్లెలు. సార్? అవునయ్యా, అది నువ్వంటే మనసు పడింది. నిన్ను తప్ప మరెవరిని చేసుకోనట్టుంది. నాకు కూడా ఈ ప్రపంచంలో నీకంటే తగినవాడు ఎవడూ లేడని నేను అనుకుంటున్నాను. అందుకే ఆనందంగా ఒప్పుకుంటున్నాను. నువ్వు కూడా సరే అంటే? సరే కాదు సార్, సారీ అంటున్నాను. సార్, భాను ఉంటే నాకు ప్రాణం, కానీ నేనెవరినో నాకే తెలీదు. ఒక తల్లి తండ్రి లేని నాకు పుట్టబోయే బిడ్డను చూసి రేపు సమాజం నిలదీస్తే సమాధానం ఉండదు. ఆ పరిస్థితి తర్వాత తరానికి రాకూడదంటే ఈ జన్మలో పెళ్లి చేసుకోవడం నా తరం కాదు. సార్, దయచేసి భానుకి తగిన కుర్రాన్ని చూసి పెళ్లి చేయండి. నిర్వదిస్తాను. నన్ను అర్థం చేసుకోండి సార్. ఐ అండర్స్టాండ్. ఓకే. సార్, మనం వడ్డీ నేల మట్టానికి తగ్గించడంతో పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద మొత్తాలు అప్పు అడుగుతున్నారు. అలాగే మన దగ్గర తీసుకున్న పాత అప్పులు కూడా ఈ కొత్త వడ్డీ సిస్టంతో తీరుస్తామంటున్నారు. సో ఇదే కనుక జరిగితే మనకు దివాలా తీయటం తరువాయి. షట్ అప్. ఐ విల్ గివ్ యూ మనీ. ఎంత కావాలి? ఎంత మందికి కావాలి? ఎంత వడ్డీ కావాలి? ఒక్కరు కూడా భగత్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే నా బ్లాక్ మనీ, ఇంకా అవసరమైతే నా ఆస్తి తెగనమైనా సరే ప్రొసీడ్ అవ్వండి. ఎవరికి లేదనకండి. ప్లీజ్ డోంట్ గో. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నాం. టేక్ దిస్ మనీ. టేక్ దిస్. బీరో తాళాలు ఇవ్వండి. సార్, వాట్ ఈస్ దిస్? చెప్తాను, తాళాలు ఇవ్వండి. డోంట్ టచ్. హలో, ఎస్, జస్ట్ ఏ మినిట్. మీకే ఫోన్. ఏం బ్రదర్, 90% వడ్డీ తగ్గించేశారు, పేమెంట్స్ అన్ని ఇచ్చేశారా? మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేస్తారు? ఇదెలా ఉంది? వాళ్ళ బాబు సంపాదించిన డబ్బుతో నాతో పరాచికాలాడతాడా? నాది కష్టార్జితం ప్రసాద్. నా సొంత తెలివితేటలతో సంపాదించాను. ఇప్పుడు వాడిని పీక్కు చావమను. వాడి ఆఫీస్ కాంప్లెక్స్ వేలం పాడబోతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వెల్ డన్ భగత్, వెరీ వెల్ డన్. కంపెనీలో నీ పేరు నిలబెట్టుకున్నావు, గవర్నమెంట్ లో నా పరపతి కాపాడావు. అసలు మల్టీ క్రోర్ బిజినెస్ లో మంచి పరపతి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప. మీ సహకారమే కదా సార్. నాదేముందయ్యా, అంతా నీ చాకచక్యం. కాకపోతే చాకు లాంటి నువ్వు నా చెల్లెల్ని చేసుకోలేదనే నా బాధ. అన్నట్టు రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. ఐ విల్ కమ్.
ఏం చదివావు? చాలా చదివాను. అది కాదు, ఎంత చదివావు? మొత్తం అంతా చదివాను. పాటలు పాడటం వచ్చా? మీ అబ్బాయికి పాకడం దేకడం వచ్చా? అమ్మా భాను, ఏమిటది? సరిగ్గా సమాధానం చెప్పు. పాటలు వచ్చు, పని పాటలు వచ్చు. అయితే ఒక పాట పాడమ్మా. పాడమ్మా. గవర్నమెంట్ పాట 75 లక్షలు. నా పాట 80 లక్షలు. రావు గారి పాట 80 లక్షలు. ఒకటోసారి. నా పాట 85 లక్షలు. పుల్లయ్య చౌదరి గారి పాట 85 లక్షలు. ఒకటోసారి. నా పాట 86 లక్షలు. భూమ్సింగ్ గారి పాట 86 లక్షలు. ఒకటోసారి. రెండోసారి. రెండోసారి. నా పాట 1 కోటి. భగత్ గారి పాట 1 కోటి. 1 కోటి. ఒకటోసారి. రెండవసారి. మూడవసారి. ప్రసాద్, డబ్బు కట్టు. తొందరేం లేదు, నిదానంగా ఖాళీ చేయొచ్చు. నీకు 10 రోజులు గడువిస్తాను. అవును, తర్వాతైనా ఏదో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలిగా. నీకు డబ్బేమన్నా అవసరమైతే సంకోచించకు, నా కంపెనీలో తీసుకోవచ్చు. వడ్డీ నీకు ప్రత్యేకం, 100% కట్. నాకు డబ్బు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు. మైండ్ ఇట్. ఓకే. భగత్, అరే అరే, ఏమైందిరా? ఏమిట్రా ఇది? లోకం దృష్టిలో నువ్వు గొప్పవాడి కావచ్చురా, కానీ నీ భిక్ష నాకొద్దురా, నాకొద్దు. నీ దగ్గర నుంచి నేను కోరేది నూరేళ్ళు స్నేహమేరా, అంతే. నా మాట నమ్ముతానని ఒక్కసారి చెప్పరా? నేను చచ్చిపోయేలాగా ఒక్కసారి చెప్పరా? హరి, నువ్వు నా ప్రాణం, నా ప్రాణం. నీకు నేనున్నాను రా. నేనున్నాను, నేను చావనివ్వను, బతికించుకుంటాను. ప్రసాద్, కమాన్. ప్లీజ్, భగత్ను చంపేయాలి. భగత్ను చంపేయాలి. వ్యాపార వృత్తికి హత్యలు, అత్యాచారాలు కళంకం అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ భగత్ చేసిన మోసం, అవమానం నేను భరించలేను. వాణ్ణి నామరూపాలు లేకుండా చేయాలి, ఎంత డబ్బు ఖర్చైనా సరే. ఇప్పుడు తెలుస్తుంది వాడికి అశ్వద్ధ్ అంటే ఏమిటో.